హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు పిల్లలు ఇష్టంగా తినే చీజ్ పాస్తా ఆమ్లెట్ని సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అయితే చేశాను. ఎలాగో ప్రాసెస్లో చూద్దాం. దీనికి ఒక కప్ పాస్తా అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఆ కప్ పాస్తా అయితే మనం వేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి. ఆ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను. దీనికి ఆనియన్, టమాటో, వెల్లుల్లి, ఎగ్ అయితే రెడీగా తీసుకొని వాటిని చాప్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ వేసి టేస్ట్ సరిపడా మిరియాల పొడి, సాల్ట్, కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా నేను ఏ విధంగా అయితే కలిపాను అలాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నాకు పాస్తా అనేది కుక్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చీజ్ పాస్తా ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ బటర్ అయితే యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బటర్ అయితే తీసుకొని ఒక కడాయిలో అయితే వేసి అది వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్, టమాటా కూడా వేసుకొని మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తాలోకి ఇలా ఎగ్ అయితే మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటానైతే గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఆ పాస్తాలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆమ్లెట్ కాబట్టి ఆమ్లెట్ లాగైతే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను బటర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాస్తా ఎగ్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలి. దాని మీద మూత పెట్టి దాన్ని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివర్లో చీజ్ని అయితే నేను ఇక్కడ దాని మీద పెట్టి 2 మినిట్స్ అయితే నేను ఇక్కడ కుక్ చేసుకున్నాను. ఇలా చీజ్ పాస్తా ఆమ్లెట్ అయితే నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొని గార్నిష్ కోసం మిరియాల పొడి, కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇది టమాటా కచప్తో అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.